You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే రెడ్ మోషన్లో లాగిన్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. రెడ్ మోషన్లో లాగిన్ ఎలా చేయాలో మీకైతే అర్థమైతే అవుతుంది. మీ దగ్గర ఇప్పుడైతే రెడ్ మోషన్ ఓల్డ్ వర్జన్ ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ మీరైతే డిలీట్ అయితే చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత న్యూ అప్డేట్ వచ్చిన న్యూ వర్జన్ మీరైతే డౌన్ చేసుకుని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వెబ్సైట్ నుంచి మీరైతే డౌన్ చేసుకోండి. ఇప్పుడైతే రెడ్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ యాప్ని అయితే డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేశాను. మీకోసం అది చూపించడానికి అయితే డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడైతే ఎక్స్పెక్ట్ ఆల్ అండ్ కంటిన్యూ ట్యాప్ చేసుకుని గ్రీన్ కలర్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. గెస్ట్ స్టార్ట్ మీద ఇక్కడైతే గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడ్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే అయింది. కానీ ఇక్కడైతే మీరైతే ఇక్కడ ప్రొఫైల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఎలా సైన్ ఇన్ అవ్వాలి చెప్తాను. కింద సైన్ ఇన్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకైతే 3 రకాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటేమో సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అయితే ఉంటుంది, ఇంకోటేమో సైన్ ఇన్ విత్ గూగుల్, ఇంకోటేమో సైన్ ఇన్ విత్ ఫేస్బుక్. సైన్ ఇన్ విత్ గూగుల్ తోటి మీరైతే జోలికైతే వెళ్ళకండి ఫ్రెండ్స్, అదైతే అవ్వదు. సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కొందరికైతే అవ్వదు, ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తాయి. మీకైతే ఒకటే ఆప్షన్ అయితే ఉంది, ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది సైన్ ఇన్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరైతే బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీరైతే ఒక యాప్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, వెబ్సైట్ నుంచి డౌన్ చేసుకోండి. ఈ యాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే డౌన్ చేసుకోండి. ట్యాప్ మెయిల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీకైతే ఇది ఫేక్ జీమెయిల్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడైతే మీరైతే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడైతే ఇలా ఎస్మే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేస్తే మీకైతే ఇక్కడైతే ఫేక్ జీమెయిల్ అయితే చేంజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మీరైతే యాడ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, యాడ్స్ అయితే వాచ్ అయితే చేయండి. ఇక్కడైతే కాపీ చేసుకోండి. ఈ ఫేక్ జీమెయిల్ని కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. రెడ్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అవుతుంది, ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు అది చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు మీ జీమెయిల్ తోటి లాగిన్ అవ్వాలంటే మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. నేనైతే లాగిన్ అయితే ఏదో ఒకటి ఈ జీమెయిల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మీకు ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి అయితే రాదు. బ్యాక్ వచ్చేసేయండి. సైన్ ఇన్ విత్ ఈమెయిల్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరైతే యాప్లో మీరైతే ఫేక్ జీమెయిల్ మీరు చేశారు కదా ఫ్రెండ్స్, కాపీ చేశారు కదా, ఇదైతే పే చేసుకోండి. ఇలా నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకైతే టిక్ ఆప్షన్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, టిక్ అయితే వచ్చింది కదా, మీకైతే వర్క్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం చేయకండి ఫ్రెండ్స్, జస్ట్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇన్బాక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది, ఇక్కడ రీలోడ్ చేసేసేయండి. ఇక్కడ సైన్ ఇన్ టు అలర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ ఇది లింక్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, లింక్ మీద మీరు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసేటైతే మీకు అయితే అలర్ట్ మోషన్ అనేది కనిపిస్తుంది. అలర్ట్ మోషన్ ట్యాప్ చేసుకోండి. డైరెక్ట్ మీకు అలర్ట్ మోషన్లో అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే సైన్ ఇన్ అయితే అయింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోండి. యారో మీద ట్యాప్ చేసుకోండి. ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మీ యొక్క ప్రొఫైల్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. గణేష్ ఫోటోని పెడతాను. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నా నేమ్ అయితే పెడతాను ఫ్రెండ్స్. మీ యొక్క నేమ్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ మీరైతే సేవ్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడ్ మోషన్లో మీకు అయితే సైన్ ఇన్ అయితే అయింది ఫ్రెండ్స్. అది కూడా ఫేక్ జీమెయిల్ తోటి అయితే మీకైతే ఈజీగా వర్క్ అయితే అయింది. ఈ ఫేక్ జీమెయిల్ మీకైతే చాలా యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చాలా వర్క్ అయితే అవుతుంది. వేరే యాప్స్కి ఏమైనా ఉంటుంది కదా జీమెయిల్ కన్నా వర్క్ అయితే అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీకు ప్రీసెట్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈజీగా మీకు అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే మనం సైన్ ఇన్ అయితే చేసాం కాబట్టి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ నేనైతే ఓపెన్ అయితే చేశాను. ఇక్కడ ఏదో ఒకటి మీరు అయితే వీడియోని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు గణేష్ వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మీరైతే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఆల్మీటర్ లింక్స్ అయితే ఉండి వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మీకు కింద స్క్రోల్ చేయండి. ఇలా అయితే స్క్రోల్ చేస్తే లింక్ అయితే కనిపిస్తుంది. బిట్ మార్క్ ప్రీసెట్ డౌన్ లింక్ అయితే ఉంది, డౌన్ చేసుకోండి. డౌన్ చేస్తే ఫ్రెండ్స్ రెడ్ మోషన్లో మీకు అయితే డైరెక్ట్ తీసుకెళ్తుంది. ఇక్కడైతే ఇంపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్, చూశారు కదా వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంపోర్ట్ అయిన తర్వాత పైన ఇలా మీకు ఒక మీద ట్యాప్ చేసుకుని పైన నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని కంటిన్యూ టైమ్ లైన్ మీరైతే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా మీరు అన్నీ అలౌ చేసేసేయండి. అలౌ చేసిన తర్వాత ఇంకా అలౌ చేసేసేయండి. అలౌ చేసేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూశారు కదా. ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత మీ యొక్క వీడియో కంప్లీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, పైన షేర్ మీరు ట్యాప్ చేస్తారు కదా. ఇప్పుడు మీకైతే ఇక్కడ మంచి ఒక క్వాలిటీలో పెట్టుకోండి. ఇలా మీరు ఏమైనా ఫుల్ పెట్టుకోవాలని ఫుల్ పెట్టుకోండి.
ఎక్స్పోర్ట్ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఎక్స్పోర్ట్ మొత్తం అయిన తర్వాత మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్, కొంచెం సేపు వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీ యొక్క వీడియో మీ ఎడిటింగ్ చేసిన తర్వాత మీ ఎలర్ట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, వీడైతే సేవ్ మీ ట్యాప్ చేసిన తర్వాత ఇదైతే ఇంకో ప్రాబ్లం అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు సెట్టింగ్లో పోమని చెప్తుంది, పర్మిషన్ తీసుకోమని చెప్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సెట్టింగ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే యాప్ పర్మిషన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్టోరేజ్ అయితే ఉంది, ఆన్లో పెట్టేసేయండి. ఇంకా ఆన్లో పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ అదే పర్మిషన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇది కూడా ఆన్లో అయితే పెట్టేసేయండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. సెకండ్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఇంకో థర్డ్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్ నోటిఫికేషన్ కూడా మీరు పోతే ఇలా ఏమీ చేయకండి ఫ్రెండ్స్, ఇలానే ఉంచండి. బ్యాటరీ సేవర్ మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నో ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే మీకు కింద రండి, ఇన్స్టాల్ యాప్ ఫర్ అన్నోన్ సోర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇది కూడా ఆన్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇది మీ యొక్క వీడియో మీకు సేవ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే సేవ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇదైతే మీకు అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎలర్ట్ మోషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై